చేస్తది పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకి లాగేస్తది అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్ తీరంతా కొనుకోలేదు ఎబెట్టి కన్నారు రో దేవ 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 దేవుడా. హాయ్ వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. అనయ్య సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ సినిమా చూపిస్తామా ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది భయ్యా జోక్ ఏంటంటే స్టూడెంట్స్ నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదేమో భయానికే మీనింగ్ తెలియని నేను ఈరోజు భయపడుతున్నాను. ఎందుకో తెలుసా, ఈ ఆది కూడా ఉన్న చోట ఉండరుగా వెళ్ళి మా పిల్లల దగ్గర పొల్లెట్టాడు, అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో ఏంటో పారిపోలే. జాగుమారి కలపర జత చేరి నేడు జతి జరుపరా జల్ది జల్ది పెందర కడనే పడి అంతరంగ సంపరమునకే రాలుగాయదే రసికుడా కసికూకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ చిత చోరా. ఇది ఉప్మా డబ్బు వేసుకుని వచ్చే ఇంద్రబాబు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావు. నేను శ్మశానంలో ఉన్నాను. అయితే ఇక్కడే ఉన్నావు అన్నమాట. థ్యాంక్స్ ఏ బాబు, నువ్వు ఎక్కడ ఉంటారు శ్మశానం నేను నాలుగు ఒప్పుకున్నావు. అసలు నేను ఎక్కడున్నానని ఎవరు చెప్పాడు నీకు? నీ చూపులు నా వీపుకి గుచ్చుకున్నాయి. డాక్టర్ ఫోన్ చేద్దాం ఒకసారి. దేనికి? ఏదో గుచ్చుకున్నాను కదా, సెప్టిక్ అవుతానే. ఎక్స్ట్రా వద్దు, ఎక్స్ట్రా చేయాలి, జబర్దస్త్ చేయడానికి వీల్లేదు. ఇలాంటి ఏదో పంచుల వల్లే ఆదిగాడు నిన్ను వదిలేసి ఆ చెరువులు చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. సరేగానే ఆదిగాడు ఏం చెప్పి పంపించాడు ఇక్కడికి? ఏంటి, ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ ని నిన్ను మర్దల్ని చేసుకుంటున్నావంట, ఆదిగాడికి చెల్లించేస్తున్నావంట. నువ్వే చెల్లించేసుకో, వాడికి మర్దల్ని. బాబు ఆదిగాడు పెద్ద కామాంధుడు. నువ్వు చాలా కాన్ టైప్ కదా. సర్లే, ముందు పార్టిసిపెంట్స్ ని వీలు. ఆదిగాడి ప్లేస్ లో నువ్వు వచ్చావు కదా, దాన్ని భర్తీ అంటారు. నీ మీద నాకు చూసావు, దాన్ని భక్తి అంటారు. గుడ్ గుడ్. ఇప్పుడు వస్తున్నారు తెలుసా, వాళ్ళు కీర్తి అంటారు. లెట్స్ వెల్కమ్ కీర్తి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పక్కన నన్నే గరేసింది. అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ. సూపర్ 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 సబ్బా, ఇదో డాన్స్ చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ. బాబు గారు బొమ్మని ఇక్కడ నేను ఉంటే నువ్వేంటి ఆ అమ్మాయితో డాన్స్ చేస్తున్నావు? నువ్వు బాబు గారు బొమ్మ, బాబు గారు బామ్మలా ఉంటాను. అయినా నువ్వేంటి మా ఆయనతో డాన్స్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఉన్నావనే చేశాను. సరే వెళ్ళు. అమ్మో ఇందాక కీర్తి ఓ అని చూసావా, ఆ ఓలో చాలా మీనింగ్లు దొరికాయి నాకు. ఏం మీనింగ్ అమ్మా? మన గోడ బాగుంటే వేరే గోడ మీద ఎందుకు వేస్తారు ముగ్గురు అనుకుంటూ వెళ్ళిపోయింది. అవునా, ఓకే. దండం పెడతాను. అలా రాదారి. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? మనకి మగధీర సినిమా అనగానే గుర్తొచ్చేది చరణ్. మరి ఆ రేంజ్ లో భారీ సినిమా చూపించడానికి వచ్చేస్తున్నాడు కిరణ్. లెట్స్ వెల్కమ్ కిరణ్. లెట్స్ వెల్కమ్ కిరణ్. సార్ వాళ్ళు పిలుస్తారు. పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు, ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిడ్డు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడ మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు.
బాగా చేశారండి. Thank you so much. సీరియస్ నేను ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. 5లో పెట్టి గాలి వస్తుంది బాగా. అది నీ పోడియం అక్కడ ఉంది, అడిగి చూపులు ఇట్టావు. ఆ ఎక్స్ప్రెస్ అంటే చెప్పరా, సబ్జెక్ట్ లేదు కింద బాబు. అది సిగ్గా లేకపోతే ఏంటది? కొంచెం సిగ్గు, అంటే కొంచెం నేను పక్కన ఉన్నాను కదా నన్ను చూసి మోషన్స్ అవుతున్నాడు. నా పిల్లం బాగా పాత, ఇప్పుడు వచ్చే అమ్మాయి బాగా లేత. అందుచేత ఏం లేదు, వచ్చేది మోహిత. లెట్స్ వెల్కమ్ మోహిత. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. లెట్స్ డు కుమ్ముడు. సూపర్. థ్యాంక్ యూ. ఏంటి వచ్చిన ప్రతి అమ్మాయితో అమ్మడు కుమ్ముడు అంటున్నావు? నేను కుమ్ముతాను నిన్ను. నేను ఉన్నాను కదా దానికి. ఆయన ఏంటి నువ్వు కుమ్ముడు కుమ్ముడు అని చెప్పేసి డాన్స్ చేస్తున్నావు మా ఆయన ముందు? తను పోకిరిలో మహేష్ అయితే నేను ఇలియానా. ఏ మహేష్? నువ్వు ఇదేనా? ఇంకా నువ్వు పోడియం దగ్గరికి వెళ్ళమ్మా. ఇప్పుడు ఎవరంటావు? సినిమా అనగానే ముందు చూయించేది నా పేరు ముఖేష్. మరి మీకు సినిమా చూపించడానికి వచ్చేస్తున్నాడు మా రాజేష్. సో లెట్స్ వెల్కమ్ రాజేష్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెట్టించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు ఉప్మా పెట్టాలనిపిస్తుంది. చంపే చచ్చిపోవాలనిపిస్తుంది కానీ అంతేగా. అది చెప్పు. భయ్యా ఏదో ప్రేమగా పెడతా ఉంటే మీరేంటి వద్దంటున్నారు? పెట్టేనా? పెట్టండి పెట్టేనా? పెట్టండి పెట్టండి. పెట్టేనా? ఏంటి పెట్టేది? ఉప్మా భయ్యా, ఉప్మా భయ్యా. మా బాక్స్ పగిలిపోతా. నువ్వు దొరకకుండా ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక బాక్స్ ఒకటి. ఏంటి శ్రీను అక్కను భయపెట్టేస్తున్నావు? అవును, మాట్లాడుతుందండి. మీ నలుగురు సినిమా చూపించాలంటే మిగతా ముగ్గురు ఇక్కడికి వస్తే మీ తలకు 25,000 ఇస్తాను. తర్వాత ఆడుకుంటా. ఇట్రండి ముగ్గురండి. సో లక్ష్మీదేవత కిందికి రావాలంటే నన్ను బాగా ఇంప్రెస్ చేయాలి. అమ్మాయిలు నన్ను పొగుడతారు, అబ్బాయిలు నిన్ను పొగుడతారు. సీను నువ్వే నా జాను, నేనే నీ సైడు. నీలాంటి వాళ్ళు వస్తున్నారని మా ఆయన్ని పాడు చేస్తున్నారని నేను వచ్చాను ఇక్కడికి. నన్ను ఎవడో పాడు చేయలేదు, నేనే. మిమ్మల్ని సైడ్ చేసి నేను వెళ్ళిపోదామని. ఆహా మీ పప్పులే సైడ్ 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 ప్లీజ్. వి ఆర్ ద లోకల్స్. సైడ్ 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 ప్లీజ్, లోకల్ బాయ్స్ హియర్. ప్రియాంక, ప్రియక్క అన్నాడు. ప్రియాంక, ప్రియాంక. ప్రియాంకనా? హాయ్. నువ్వు లేక నా జీవితం ఊపు లేదిక, ఊపు లేదిక. వచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. ఏమన్నా లాస్ట్ లో? ఊపు లేదు. తర్వాత ఏమన్నా? వచ్చేస్తున్నా. వచ్చేస్తా. ఏంటండి ఆయన పొగుడుతుంటే అలా చేస్తారేంటి? ఇంప్రెస్ లో అవసరం లేదు. మా ధనలక్ష్మి పిలుస్తారా? మా ధనలక్ష్మి వచ్చే అమ్మ ఇంప్రెస్ తట్టుకోవాలి. నిన్నదా ఇప్పుడు మన సినిమా చూపిస్తాం అమలు. ఫస్ట్ రంగు పడుద్ది ఏంటి? ఈ రంగు పడుద్ది రౌండ్ లో మీకు టంగ్ టెస్ట్ ఇస్తాను. టంగ్ టెస్ట్ తో పాటు 1 minute టైం ఇస్తాను. ఆ 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఇన్ని సార్లు చెప్తే అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేనేమన్నమాట, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. సో మన రంగు పడుద్ది రౌండ్ లో మొదటగా వచ్చి ఆడబోతుంది ఎవరంటే, ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? నేను ఉండగానే ఆ అమ్మాయితో అంత తైతక్కలు ఆడతావా? నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను. నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. అలిగావా చిట్టి చిలక, దిగవా నేల వంక, అడిగేశా ఉండలేక, చాలే బెట్టు చేయక. అలిగావా చిట్టి చిలక,
దిగవానేల వంక అడిగేశా ఉండలేక చాలే పెట్టు చేయక ఆపు! మీరు నా పార్టీయే కదా మీ ఇద్దరు నేను ఎప్పుడు పెట్టావు నాకు తెలియకుండా పార్టీ ఇక్కడ డాన్స్ చేస్తుంటే వెనకాల మా ఆయన ఏం చేస్తున్నాడు? అంటే బాగా ఎక్కిరిస్తున్నాడు ప్రియాంక. బాగా కాదు. ఎక్కిరిస్తున్నాడు. మామూలుగా ఎక్కిరియట్లేదు బాగా. భయ్యా, నేనేం అలా చెప్పలేదు భయ్యా. మరి నువ్వు ఆగు, నువ్వు ఆగు. అర్థం పెట్టుకో, అద్దాలు పెట్టుకో. మోహిత నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రీలు, ఆ. నల్ల కలర్ కర్రలు, నల్ల కలర్ నల్ల కలర్ కర్రలు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, రెడీ అమ్మా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. అది ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. మునిగిపోతుంది, నీటిలో వేసిన బెట్టలా మునిగిపోతుంది. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ అమ్మాయి మీద ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కర్రలు. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రీలు. జయజమ్మా జయజమ్మా ఓయమ్మా. ఏంటి ఆ రకంగా ముట్టుకుందావనా? ఆ. ఏంటమ్మా ఇప్పుడు తిక్క బాగా కుదిరిందా? ఇంకొంచెం పిండి వేయించుకుంటావా? కొంచెం కలర్ పెరుగుతుంది. పర్లేదు, బాగున్నావు, ఇలాగే బాగున్నావు. సో మోహిత, నీకు ఇచ్చిన 1 మినిట్ టైంలో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే ఒకసారి చెప్పి 1000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకుంటావు? చేసావా? ఓన్లీ 1 టైం అంట. రాజేష్ దగ్గర తీసుకుని. రాజేష్ రైట్. ఇప్పుడు మరి రాబోతుంది ఎవరంటే హలో, నేను పిలుస్తాను. సో ఇప్పుడు రాబోతుంది మా కిరణ్. అన్నా, ఈ శుభ సందర్భాన్ని ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నా. మా ఆవిడ నా పక్కన ఉంటే అది ఎప్పుడు శుభ సందర్భం కాదురా. నేనున్నా కదన్నా. హే, బాగుంది బాగుంది. ఓకే, కంటిన్యూ. నేను సైడ్ అయిపోతాను. నా గురించి నీకు తెలుసు కదా. ఏమో 4 సంవత్సరాలు అయిందిగా. ఓకే బన్నీ, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే నువ్వు ఇచ్చే టంగ్ టెస్టులే ముద్దులు కాదు, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే అని చెప్తున్నావు. నన్ను చెప్పనిస్తావా లేకపోతే ఉప్మా పెట్టమంటావా? వద్దే బాబు, నీ ఉప్మా నువ్వు. ఓకే కిరణ్, చెప్పేస్తున్నాను. ఓకే. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. యా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. 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 అద్దింట్లో అత్త కూతురు. అత్తింట్లో అద్దె కూతురు, అత్తింట్లో అద్దె కూతురు, అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. అత్తింట్లో నా మిషనే. అత్తింట్లో అద్దె కూతురు, అద్దింట్లో అత్త కూతురు. 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 ఇంతకీ నువ్వు ఎన్నిసార్లు చెప్పావో మేబీ 10 అబౌవ్. 8 టైమ్స్ చెప్పావు. 8 టైమ్స్ అంటే 8000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు సరే. మోహిత దగ్గర నుంచి 4000, ఆ. కీర్తి దగ్గర నుంచి 4000. వెళ్ళి తీసుకోపో. రారా పెద్ద మనిషి. రాజేశా దా. ఓకే రాజేష్, సో ఇప్పుడు నేను నీకు టంగ్ ట్విస్టర్ ఇస్తున్నాను. నువ్వు పద్దాగా రాజేష్ అనకు, నా పేరు ముఖేష్ అనటం దగ్గర. సరే ఓకే, నీకు టంగ్ ట్విస్టర్ ఏంటంటే పిట్ట పక్క రెట్ట, కప్ప పక్క పిట్ట. అది రెట్ట పెట్ట రెండు పక్క పక్కన ఉంది. పిట్ట పక్క రెట్ట, కప్ప పక్క పిట్ట. అసలు పెట్లా ఉన్నాడు, డైనోసార్ పెట్ట.
పిక్క పక్క పిక్కలేంట్రా పిక్కలేంటి అట్ట కాదురా పెట్ట చెప్పు. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిక్క పక్క పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. వచ్చింది అదే పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట రెట్ట పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. ఏంట్రా పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట కప్ప పక్క పిట్ట. పిట్ట పక్క రెట్ట పిట్ట పక్క రెట్ట. ఒరే ఇంకో అన్నారా మొత్తం తినేగల పిండి అంతా. అదేంట్రా టంగ్ రోస్ట్ చెప్పడం ఏంటి? పిట్ట పక్కన రెట్ట రెట్ట పక్కన రెట్ట రెట్ట పక్కన. రాజేష్, సో నీ టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు చెప్పావో తెలుసా? 6 సార్లు 6000. ఎవరి దగ్గర తీసుకుంటావు? కీర్తి దగ్గర 3, మోహిత దగ్గర 3. తీసుకో. సో ఇంకా మిగిలిపోయింది ఒక్కరే కాబట్టి పిలిచే ఇంకా. కీర్తి నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే దారిలో లారీ దూరంలో ర్యాలీ. దారిలో లారీ దూరంలో ర్యాలీ. ర్యాలీ చూసావా మీ వాళ్ళు ఎలా చెప్తున్నారు? లారీ అంట. ఆడు పెద్ద పొడిస్తాడు మరి. బప్పం బప్పం బప్పం. దారిలో లారీ దూరంలో ర్యాలీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దారిలో లారీ దూరంలో ర్యాలీ. దారిలో లారీ దారిలో లారీ దూరంలో ర్యాలీ. దారిలో లారీ దూరంలో ర్యాలీ. దారిలో లారీ దూరంలో ర్యాలీ. దారిలో లారీ దారిలో లారీ దూరంలో ర్యాలీ. దారిలో లారీ దూరంలో ర్యాలీ. దారిలో లారీ దూరంలో ర్యాలీ. దారిలో లారీ దూరంలో ర్యాలీ. దూరంలో ర్యాలీ. దారిలో లారీ 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 దూరంలో యాక్చువల్లీ ఇదిగో కీర్తి ఇంట్లో పిండి అయిపోయిందని చెప్పింది. సో అందుకే పిండి మొత్తం బయటకు వస్తే తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అలా. నీకెలా తెలుసు? ఎప్పటి నుంచి కాంటాక్ట్ ఇద్దరు? లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో. కొంచెం వస్తావా ఇక్కడ? బాగా చెప్పావు టంగ్ టెస్ట్. బట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 10 times. సూపర్. 10,000 ఎవరి దగ్గర నుంచి అంత తీసుకో ఇప్పుడు. కిరణ్ దగ్గర నుంచి 10,000. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటంటే జోర్ సే మార్. సెటప్. ఈ రౌండ్ గురించి మీకు చెప్పేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బట్ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు కలిసి ఒకేసారి వాటర్ కొడతారు. ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫస్ట్ బజర్ నొక్కింది కిరణ్. కిరణ్ పక్కన ఆన్సర్ ఏంటి? సమీరా రెడ్డి. సమీరా రెడ్డి. రెడ్డి. బన్నీ ఫిక్సా అనుకుంటున్నాను. బన్నీ అని చెప్పలా, బన్నీ ఫిక్స్ అంటున్నా. సమీర్ రెడ్డి అని చెప్పాడు. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. రత్తాలు రత్తాలు ఓ సోసి
మాసు డాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు నారు డాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు ఫస్ట్ వాటర్ కొట్టింది కీర్తి, కంగ్రాచులేషన్. 1000 రూపాయలు ఇచ్చామా మాకు. జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ ఏ పాటలోనిది? కిరణ్ బజర్ నొక్కేడు, ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ ఏంటి? కరెక్ట్ గా చెప్పు, ఆలోచించి చెప్పు. దడక్ దడక్ దిల్ దేత్తడి దేత్తడి ధడక్ దడక్ దిల్ దేత్తడి దేత్తడి. దేడుతడి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఎవడ సాంగ్ ఎవడ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి. రెడీయా కిరణ్? జోర్సే మారు. థర్డ్ క్వశ్చన్. మేము చూపించబోయే ఫోటోలో అవార్డు ఇస్తున్న హీరో ఎవరు? కీర్తి బజార్ కింద. ఆన్సర్ ఏంటి? వెంకటేష్. వెంకటేష్. అలా ఎలా చెప్పు? నాకు అన్ని అలా తెలిసిపోతే అంతే. అంతే. అవునా? ఆన్సర్ రివీల్ ప్లీజ్. అలవాటు అయిపోయింది. అదే వేరే, నువ్వు అంట్లు అని చెప్పు. ఇక్కడ అంట్లు కాదు 9 నేను. మరేంటి? అంటే ఇంట్లో మొత్తం సామాన్లన్నీ తోమి పెట్టా, పక్క అంట్లు కాదు. సో రైట్ ఆన్సర్ చెప్పేశావు. జోర్సే మార్. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఆ స్టిల్ లో అల్లు అర్జున్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? మోహిత కింద. మోహిత, నువ్వు నేను అంటూ రేస్ మొదలు పెట్టకు. నేను రన్నర్ ని కాదు, రేస్ గుర్రాన్ని. ఆన్సర్ రివీల్ ప్లీజ్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. ఓకే మోహిత, నేను 3, 2, 1 గో అంటాను. ఏదో జరిగింది ఇక్కడ. ఏం చేస్తున్నావు అమ్మాయి దగ్గర? జరగల, చేసింది. ఏం చేసింది? డిసైడ్ చేసింది ఎవరు కొడతాను. ఏం చేసావు నువ్వు? ఆయన దగ్గరకు వచ్చాడు కదా, ఏం చేసావు? సీక్రెట్. సీక్రెటా? చెప్తాను నీ సంగతి. ఇక్కడ జరిగింది సీక్రెట్, మా బంధం కాంక్రీట్. 3, 2, 1 జోర్సే మార్.
ఇప్పుడు మంచి joke చెప్పు. సాంగ్ పైన డాన్స్ చేస్తే చూడాలని ఉంది సాంగ్ పైన ఇక్కడ దీనిపైన చేయమను. అదే దీనిపైనే సాంగ్ కి మీకోసం డైలాగ్ చెప్తాను. ఓకే ఓకే ఇప్పుడు కాదు ఈయన సెటప్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఓకేనా. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. కిరణ్. ఓకే సూపర్. ఆన్సర్ ఏంటి? ప్రియమణి. మనీ కోసం ఎదు పడితే చెప్పేస్తారు ప్రియమణి. ఏ నా పేరు చెప్పాడు అక్కడ ప్రియా. ప్రియమణి. నువ్వు ప్రియా పచ్చల్లాగా ఉంటావు. ఆన్సర్ ఏంటన్నావు? ప్రియమణి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. గుమ్మడికాయలు దొంగలారంటే భుజాలు అనుకుంటున్నారంటే ఎవరో. రెడీ 3, 2, 1 జోర్సే మార్. సో జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. మీ మనీ బాక్సులు తీసుకుని పోడియం దగ్గరికి వెళ్ళిపోండి. అమ్మ సెటప్ పిల్లో తొందరగా వెళ్ళిపో. థర్డ్ రౌండ్కి వెళ్ళే ముందు నా ప్రియాంక అడిగింది కాబట్టి రాజేష్ గారు, నువ్వు ఇప్పుడు అమ్మాయి, నువ్వు అబ్బాయి, మీ ఇద్దరు కలిసి వానా వానా వెల్లువాయి ఒక మంచి సాంగ్ కి డాన్స్ చేయాలి. రండి. చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. అమ్మాయికి ఉండాల్సింది నడువురా, ఉడుము కాదురా. కావాల్సింది హిప్పురా, హిప్పో కాదురా. కానీ మరి రాజేష్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రాజేష్ అడగగానే చేసినందుకు. మరి బ్యాక్ అన్నిసార్లు చూపించే కెమెరాకి బాగా. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్తున్నాం. థర్డ్ రౌండ్ పేరు తెలుసా? వసూల్ రాజా. అమ్మ సెటప్ వచ్చే వచ్చే వచ్చే. ఈ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. కీర్తి, నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఎవరిని? రాజేష్. రాజేష్. రాజేష్, కీర్తి, రాజేష్. సూపర్. ఇద్దరు వచ్చేసారు కాబట్టి నేను ఇప్పుడు టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే నేను ఒక హీరో డైరెక్టర్ పేరు చెప్తాను. వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా పేరు చెప్పాలి. మీరు ఆన్సర్ నువ్వు చెప్తావా, తను చెప్పమంటావా? చెప్పమంటాను. నువ్వే చెప్పాలంట బాబు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎన్టీఆర్, సుకుమార్. రైట్ ఆన్సర్. నితిన్, రాజమౌళి. సై. రైట్ ఆన్సర్. గోపీచంద్, కృష్ణవంశీ. ముగుడు. రైట్ ఆన్సర్. పూరి జగన్నాథ్, ప్రభాస్. ఏక్ నిరంజన్. రైట్ ఆన్సర్. రామ్ చరణ్, సురేందర్ రెడ్డి. ధ్రువ. రైట్ ఆన్సర్. నితిన్, త్రివిక్రమ్. రైట్ ఆన్సర్. రాఘవేంద్ర రావు, మనోజ్. పాస్. ఎన్టీఆర్, బోయపాటి శ్రీను. తమ్ము. సూపర్. రైట్ ఆన్సర్.
కానీ చాలా బాగా చెప్పావు, మొత్తం 7 చెప్పేశావు. సూపర్, అన్ని చెప్పేస్తున్నావా? కీర్తి, నీ దగ్గర ఉన్న ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ ఇచ్చే అమ్మ తల్లి. కీర్తి, ఎలాగే వెళ్తున్నావు కాబట్టి, దరిద్రాన్ని నాకు వదిలేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి, ఏంటి ఈ దరిద్రాన్ని నాకు వదిలేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఒక మంచి పాట నా కోసం పాడవా? ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి. లవ్ ENGLAND ఎంగిల్డి. ఎంగిల్ అది ఎంగిల్ డి కాదు, ఇంగ్లాండ్. ఆహా, అదే తెలుగులో ఎంగిల్డి అంటారు. నువ్వు మారవా? ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? దేని కోసం మారాలి? నేను మారను. ఉండు నా తప్పే, అంతేగాని మాట్లాడితే మారవా మారవా అని తప్పకు. But still, I love you. జన పారుతున్న గోదారిలా, జన జారుతుంటే కన్నీరలా, గల పారుతున్న గోదారిలా. ఓకే, కంగ్రాచులేషన్స్ రాజేష్. థ్యాంక్ యూ. ఎవరు సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరులో? మోహిత అన్న. వెరీ గుడ్. మోహిత దా. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే ఐటమ్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్ లో యాక్ట్ చేసిన సెలబ్రిటీ. టాపిక్ నువ్వు చెప్తావా, అమ్మాయి చెప్పాలా? ఆన్సర్లు అమ్మాయి చెప్తారు. మోహిత నువ్వే చెప్పాలంటమ్మా. తెలియకపోతే పాస్ అని చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నా చోరే చంబా. రైట్ ఆన్సర్. పువ్వాయి అంటాడు, పార్వతి మెల్చెల్. రైట్ ఆన్సర్. పక్కా లోకల్ కాజల్. రైట్ ఆన్సర్. బల్లారి బాబా సమీరా రెడ్డి. రైట్ ఆన్సర్. లస్కుటప హంసానంది. రైట్ ఆన్సర్. జంక్షన్ లో శృతి హాసన్. రైట్ ఆన్సర్. బాబు ఓరా బాబు ముమేద్ ఖాన్. రైట్ ఆన్సర్. రాజశేఖరానిపై మోజు తీరలేదురా ఉదయ్ భాను. రైట్ ఆన్సర్. రత్తాలు లక్ష్మీరాయ్. నా పేరు బొండు మల్లే, తప్పితే నేనేమో సుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. చాలా బాగా చెప్పావు. అసలు అన్ని టక్కా అసలు ఏమాత్రం చెప్పాలా? మొహమ్మద్ గారు అవన్నీ చెప్పింది. ఓకే, సూపర్. కంగ్రాచులేషన్స్ రా, వెళ్ళిపోతున్నందుకు కంగ్రాట్స్. ఇంకేం చెప్తావు? నాకు చాలా బాధగా ఉందరా. అబ్బా, నాకు తలనొప్పి పోతుందిరా, కలుతున్న నడిపిస్తుందిరా, పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందా. మనీ మొత్తం అక్కడ ఇచ్చేయాలి. మనీ ఇచ్చే ఫస్ట్. సూపర్, కంగ్రాట్స్ అమ్మా మోహిత. సో వెళ్ళిపోతున్నావు కాబట్టి వెళ్తూ ఒక మంచి క్యాట్ వాక్ చేసి వెళ్ళరా మాకోసం. నీకు రాదు కదా, ఇప్పుడు నా ప్రియాంక చేస్తుంది. అయినా నీకోసం ఏంటి, రాజేష్ కోసం క్యాట్ వాక్ చేసి చూపించలేనా? క్యాట్ వాక్ అంటే పిగ్ వాక్ బాగా చేస్తుంది. ఇలా మాత్రం చేయకు, వేరే వచ్చి. అలా వచ్చున్నారా? ఎందుకు రమ్మంటారు?
మోహిత, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. అండ్ మిగిలింది మా బన్నీయే కాబట్టి బన్నీ వచ్చే వచ్చే నేను ఇప్పుడు టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. సో టాపిక్ చెప్పేస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్, మూవీ నేమ్. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్ పేరు చెప్తాను. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ మూవీ నేమ్ చెప్పాలి. డన్నా? అండ్ ఈ టాపిక్ కి ఆన్సర్లు నువ్వు చేయాలా లేకపోతే నువ్వు చేయాలన్నది నువ్వు చెప్పాలి. మోహిత, నీ ఇష్టం. నేనే చేస్తా. నువ్వే చేస్తావా? రైట్, సూపర్. రెడీ, 3, 2, 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇలియానా. శక్తి. రైట్ ఆన్సర్. త్రిష. దమ్ము. రైట్ ఆన్సర్. నయనతార. అదుష్. రైట్ ఆన్సర్. విద్యా మీనన్. జనతా గ్యారేజ్. రైట్ ఆన్సర్. శృతి హాసన్. రమేష్ వాస్తవయ్య. రైట్ ఆన్సర్. జెనిలియా. అల్లుడు. నా అల్లుడు. రైట్ ఆన్సర్. ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్. పాస్. తమన్నా. తమన్నా ఊసరవల్లి. రైట్ ఆన్సర్. సదా. సదా పాస్. ప్రియమణి. ప్రియమణి యమదొంగ. రైట్ ఆన్సర్. సూపర్ మోహిత, సూపర్. కంగ్రాచులేషన్స్ మోహిత. డబ్బులు ఇచ్చేసా ఫస్ట్ అక్కడ. సో వెళ్తూ వెళ్తూ నువ్వు ఒక మంచి పాటకి డాన్స్ చేసి వెళ్తే ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. సూపర్ మోహిత. ముగ్గురు వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోతూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నీకు ఇచ్చేశారు. సో నీ దగ్గర ఉన్న మనీ మొత్తం 1 lakh రూపీ. కంగ్రాచులేషన్ మోహిత. థర్డ్ రౌండ్ అయిపోయింది కాబట్టి థర్డ్ రౌండ్ సెటప్ పేరు పంపించారు. ఇప్పుడు అమ్మ సెటప్ అవుట్. ఫోర్త్ రౌండ్ పేరు ఓకే, మనం ఇప్పుడు ఫోర్త్ రౌండ్ వచ్చేసాం కాబట్టి దీంట్లో సినిమా ఎలా కనిపిస్తుంది, నీకు ఎలా చూపిస్తాను అనుకుంటున్నావు కదా. అలా చూపించాలంటే నాకు ఫస్ట్ రౌండ్ కూడా సెటప్ ఉంది, సెకండ్ రౌండ్ కూడా సెటప్ ఉంది, థర్డ్ రౌండ్ కూడా సెటప్ ఉంది. మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. ఏంటి మళ్ళీ సెటప్? పిలు, నేను చూసుకుంటాను, దాని అంతా చూస్తాను. పిలు దాన్ని. సెటప్ వచ్చేసింది. సెటప్ తో పాటు రౌండ్ దగ్గర డ్రెస్ తో వచ్చేసావు. ఈ రౌండ్ లో మొత్తం నీ దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలని 5 లక్షలు చేసుకునే అవకాశం ఉంది. ఓకే రైట్. నువ్వు దానికి చేయాల్సింది ఏంటంటే, బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి ఆ పక్క వెళ్ళి ఆ బౌల్ లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వచ్చేస్తుంది అనమాట. ఆ సినిమా పేరు పెట్టేసి నువ్వు ఎలా అయితే వెళ్ళావో అలా బ్యాక్ వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తాను. కండిషన్స్ ఏంటంటే, నువ్వు ఈ టాస్క్ 60 seconds లో చేస్తే 5 లక్షలు ఇస్తా, లేకపోతే 60 seconds కష్టం కదా. కష్టమా? అయితే నీకోసం 80 seconds కూడా ఉంది ఆప్షన్. 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. ఇంకేదైనా ఛాన్స్ ఉందా 80 seconds పైన? ఏదైనా అంటే 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే గెలుచుకోవచ్చు 2 lakhs. ఓకే. సో 100 seconds కోసం ఆడతావు అంతేగా. నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నువ్వు సెలెక్ట్ చేసుకున్న 100 seconds టైం స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో వెళ్ళి ఆ టైంలో వచ్చేయాలన్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ టైం ఇలా బజర్ ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అయిపోతుంది. మోహిత 100 seconds సెలెక్ట్ చేసుకుంది అంటే 2 లక్షల కోసం ఆడబోతుంది. ఆల్ ది బెస్ట్ మోహిత. నువ్వు ఒక్కదాని ఆడుతూ ఉంటే నాకు నచ్చట్లేదు కాబట్టి నువ్వు పంపించేసిన మిగతా ముగ్గురిని పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ కిరణ్, రాజేష్ అండ్ కీర్తి. ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ ఫ్రెండ్ ఒకసారి. ఆల్ ది బెస్ట్. రెడీ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లోగా మోహిత. రా రా రా. ఇదిగో నీకు దిష్టి ఇదిగో ముందే పెట్టాను చూడు. జాగ్రత్త. దిష్టి పోవాలి. ఇదిగో
మోహిత స్లో 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 మెల్లగా 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 మోహిత మోహిత కూల్, ఎవరి మాట వినకు, మనిషి మాట అసలే వినకు. తిను కూడా మంచిగా నా మాట విని పర్లేదు. తొందర ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. గోకులలో సీత రెడీ. కాదు కాదు కాదు, ఫస్ట్ అన్ని తొందరగా పెట్టి బెండకాయ ఫ్రై. తెలుస్తుంది. ఎంఆర్ఎఫ్ టైర్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. యో బెంగాల్ టైర్. బెంగాల్ టైగర్ ఆర్పెట్టి తొందరగా తొందరగా. సున్నది మీద ఎక్కింది. మెల్లగా మెల్లగా, అసలు టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. వెళ్ళడం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఏం పర్లేదు మోహిత, స్లో స్లో స్లో. వెళ్ళిపో వెళ్ళిపో మోహిత వెళ్ళిపో. టెన్షన్ పడకు. మోహిత స్లో 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 స్లోగా. మోహిత క్యాన్ హస్తల విస్తల బేబీ. ఫాస్ట్ ఫాస్ట్. అయిపోయిందా? టైం రెడీ, చూసుకో రెడీ, ఇక్కడ. సూపర్ సూపర్. లండన్ బాబు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు లండన్ బాబు ఇంటడు డాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం బయనట కలపను నేను. కంగ్రాచులేషన్. మామూలుగా కాలేదు, ఎక్సలెంట్. సో ఎలా అనిపించింది ఈ రౌండ్? చాలా బాగా అనిపించింది. టోటల్ గా సినిమా చూపిస్తాం, వాళ్ళ సినిమా కనిపించింది లేదా? బాగా కనిపించింది, సూపర్ హిట్ సినిమా కనిపించింది. రైట్, కంగ్రాచులేషన్స్. Thank యాజ్ you. యూజ్ గా నేను చెప్పిన టైంలో వచ్చేసావు కాబట్టి నీ దగ్గర ఆల్రెడీ 1,00,000 ఉన్నాయి. ఇంకో 1,00,000 ఇస్తే 2,00,000. టాస్క్ కంప్లీట్ అనమాట. అమ్మా ధనలక్ష్మి కిందకి రా. టోటల్ గా నువ్వు 2,00,000 తెచ్చుకున్నావు. కంగ్రాచులేషన్స్. సూపర్. సో నలుగురు బాగా చేశారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో 4 స్టూడెంట్స్ తో వస్తాను. అండ్ నా ముద్దుల పిల్లలతో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దిస్ ఈస్ గెటప్ సీను And this is Priyanka. along with my students. Bye bye, take care. ఏది తెలియదు ఇది తప్ప